నా పేరు కుమార్ సింగ్ ముదరాజ్. ఇక్కడ తాడువాడు డివిజన్ అప్పనపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కలుపుకొని మాకు ఇక్కడ తాడువాడుకు జనరల్ మహిళకు అవకాశం రావడం జరిగింది. ఇక్కడ మా భార్యకు కుమార్ మమతా గారికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సీట్ ఇవ్వడం జరిగింది. కావున ప్రజలు గమనించాలి. మాపై చాలా మంది చాలా రకరకాలుగా మాపై నిందలు మోపుతున్నారు. మీరు గమనించాలి. ఎందుకంటే నా అప్పనపల్లి గ్రామ ప్రజలు ఏమి తిక్కోలు గారు మంది మాటలు విని అందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పే మాటలు ఏముండేవో నిజమేంటో అబద్ధమేంటో ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలే రేపు ఎలక్షన్లో గట్టిగా అతని వారికి బుద్ధి చెప్తారు, ఓటు పరంగా బుద్ధి చెప్తారు నేను ప్రజలను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మన ఊరు చాలా డెవలప్మెంట్ వెనుకబడి ఉంది. నేను గత 15 సంవత్సరాలుగా ఏ పదవి లేకుండా నేను సేవలు చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఒకసారి అవకాశం వచ్చింది. అందరూ నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గారు, సీఎం గారు మన జిల్లా వాసులే కాబట్టి నేను కూడా ఇక్కడ కింద కార్పొరేటర్గా గెలిస్తే ఊరికి ఎన్నో రకాల పనులు తీసుకొచ్చి ఊరి యొక్క డెవలప్మెంట్ పాల్గొంటాను. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రజలు మోసపోకండి. దయచేసి ఒకసారి నా మాట వినండి. ఒకసారి నన్ను గెలిపించి చూడండి. నా పని ఏందో మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు ఇప్పటికే మనం చాలా వెనుకబడిపోయి గమనించాలి. ఖచ్చితంగా ఈసారి ఓటుతోని అతని వారికి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా అప్పనపల్లి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. ఈసారి మనం బ్రహ్మాండ మెజార్టీతో గెలుచుకోకపోతే మనకు ఎమ్మెల్యే గారు కూడా 10 కోట్ల రూపాయలు గ్రామంకు డెవలప్మెంట్కు అలాగే 100 ఇందిరమ్మలు కూడా ఇస్తారని మనం మాటిచ్చారు. కావున అందరూ కూడా దీన్ని దృష్టికి తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ నిధులు మనకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా బాగా డెవలప్మెంట్లో ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గుమ్మాల మమతా గారికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బ్యాలెట్ పేపర్ మనది 3వ నెంబరు గుమ్మాల మమత హస్తం గుర్తుంటది. ఖచ్చితంగా ప్రజలు గమనించి ఈ యొక్క పేపర్ ని దీనిపైన స్టాంప్ వేసిన తర్వాత ఇలాగ స్టాంప్ వేసిన తర్వాత దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇలాగ ఫోల్డ్ చేసి ఇలా మడిచి మనం వేయాలి. అలాగే నాకు ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా ఊరు డెవలప్ చేస్తాను. ఎందుకంటే ఎవరిపైన విమర్శ చేసే నాకు అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పే నాకు అసలు అవసరము లేదు. కాబట్టి ప్రజలకు నేను ఎంతో తెలుసు. చిన్నప్పటి నుంచి నేను గ్రామం కోసం ఎన్ని సేవలు చేశానో ప్రతి ఒక్కరికి తెలుసు. గడప గడపకు మా సేవలు ఉన్నాయి. నాకు పదవి కూడా ఏమీ లేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు నాకు పదవి లభించే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. నేను దైవం నమ్ముతా కాబట్టి నేను పదవి లేకుండానే చాలా సేవలు చేశాను. మమ్మల్ని బ్రహ్మాండమైన మేతను గెలిపిస్తే ఎమ్మెల్యే గారు కూడా మనకు మాటించారు. అధికమైన ఫండ్ మనకు పంపించి గ్రామ అభివృద్ధికి స్కూల్ కానీ, గుడి కానీ, శిశువులకు డ్రైనేజ్ కానీ ప్రతి విషయంలో నేను అందరికి నుండి వైద్యం, విద్య అలాగే బ్రిడ్జ్ కూడా ఒక 70-80 వరకు ప్లాట్లు ఇప్పించేది నా మీద బాధ్యత పెట్టింది. కాబట్టి వాళ్ళకు కూడా నేను గెలిచిన తర్వాత వెంబడే అందరికి కూడా ప్లాట్లు వచ్చే విధంగా నేను మాటిస్తున్నాను అప్పనపల్లి గ్రామ ప్రజలకు. కావున నన్ను ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా పాదాభి వందనములు, పాదాభి నమస్కారాలు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేనేదో అభివృద్ధి చేసి చూపిస్తా. అందరినీ నేను ఇదే కోరుకున్నాను. నమస్కారం.